నీట్ పేపర్ లీకేజ్తో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిరసనలు కొనసాగుతున్నాయన్నారు మంత్రి కొండా సురేఖ. రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట టౌన్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నిరసనలో రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా కొండా సురేఖ డిమాండ్ చేశారు. న్యాయం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై దాడి చేయడం అమానుషమని అన్నారు. ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని కూడా విచక్షణ రహితంగా లాక్కెళ్లడం దుర్మార్గమంటూ విమర్శించారు. మరి అక్కడ ఆ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళను ఇష్టానుసారంగా పోలీసులు ఆడా మగ అనేటువంటి తేడా లేకుండా రక్తం వచ్చేటట్టు, తలలు పగిలేటట్టు, కాళ్ళు చేతులు విరిగేటట్టుగా వాళ్ళను కొట్టడమే కాకుండా రాహుల్ గాంధీని రోడ్డు మీద ఒక మరి పశువుని ఎట్లయితే ఈడ్చుకుపోతారో ఆ పద్ధతిలో ఆయనను ఈడ్చుకుపోవడమే కాకుండా మరి ఆయనను ఇష్టానుసారంగా ఆయనను కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, ఈవెన్ ప్రియాంక గాంధీ ఒక మహిళ అని చూడకుండా కూడా ఆమెను కూడా మరి ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా ఇష్టానుసారంగా మహిళా కానిస్టేబుల్ ఆమెను లాక్కెళ్ళడం ఏదైతే ఉందో, ముఖ్యంగా విద్యార్థులు వచ్చిన వాళ్లకు పెద్ద ఎత్తున వాళ్ళకి ఇంజురీస్ అవ్వడము, హాస్పిటల్స్లో పడడము, ఇదంతా కూడా చాలా దుర్మార్గము, చాలా దౌర్జన్యము. ఈరోజు బీజేపీ ప్రభుత్వము చేస్తున్నటువంటి అరాచకాలను ఆపాల్సిన అవసరం